హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎల్ హెలో వరల్డ్. ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఉండే గుంతకల్లో ఉన్నామండి. గుంతకల్ రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ అండి మనకు ఇక్కడ కనిపిస్తుంది కూడా. చాలా అద్భుతంగా ఉంటుంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతో డెవలప్ అయిందన్నమాట ఈ రైల్వే స్టేషన్. మీరు ఎంతమంది ఈ సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి మీరు భారతదేశంలో ఉండే వేరు నగరాలకు ట్రావెల్ చేశారు మనకు కామెంట్ చేయండి. పాయింట్ ఏమిటంటే మనకు గేట్లు ఉంటాయిలే, ఆ గేట్లని తొలగించేసి బ్రిడ్జిలు కట్టడంలో సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్లోనే గుంతకల్ ద బెస్ట్ నెంబర్ 1 స్టేషన్లలో ఒకటిగా ఉంది. అంటే దానికి సంబంధించిన అంటే రైల్వే స్టేషన్కి సర్కిల్లో ఉండే ఆ పరిధిలో ఉండే మొత్తం కూడా అంటే ఆ గేట్లు తొలగించేసి బ్రిడ్జిలు కట్టడంలో ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఆల్ ఇండియా ఓవర్లో. గుర్తుపెట్టుకోండి. గుంతకల్ రైల్వే స్టేషన్ నుంచి మీరు ఎంతమంది ట్రావెల్ చేశారో మనకు కామెంట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రయాణంలో టికెట్ తీసుకునే ఛాన్సెస్ వచ్చేసి 7 ఉంటాయి. అలాగే ఏటీఎం అందుబాటులో ఉంటుంది. మనకు వచ్చేసి ఆల్ బ్యాంక్స్ యాక్సెసెస్ అని అందుబాటులో ఉంటుంది మనకు. ఎంట్రెన్స్ చూద్దామండి. ఎంట్రెన్స్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది మనకు రైల్వే స్టేషన్ పరిధి అనేది. చెప్పాను కదా, గత 4 సంవత్సరాలలో చాలా అద్భుతంగా డెవలప్ అయిందన్నమాట మనకు ఈ రైల్వే స్టేషన్. గత 5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా గుంతకల్ రైల్వే స్టేషన్కి రాని వాళ్ళు ఈ విధంగా ఉంటుందన్నమాట ఎంట్రెన్స్ మనకు. గుంతకల్ రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ అండి. ఇక్కడ కనిపించే ఆటోస్ అన్నీ కూడా మనకు రైల్వే స్టేషన్ నుంచి అంటే మన ఈ గుంతకల్ రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కి కానీ లేదా చుట్టుపక్కల ఉండే గుంతకల్ నగరంలో ఉండే ఏ ప్రదేశానికైనా సరే మనకు ఇక్కడి నుంచి ఆటోలు వెళ్తాయి అన్నమాట. రైల్వే స్టేషన్లో మనకు స్టే చేయడానికి ఈ విధంగా ఉంటుంది. మనకు అనౌన్స్లో ఈ విధంగా ఉంటుంది. 2:40 అయిందన్నమాట టైం వచ్చేసి మనకు. అంటే సారీ గైస్, మనకు వచ్చేసి 2:30 అయిందన్నమాట టైం వచ్చేసి మనకు. ఎమర్జెన్సీ మొత్తం కూడా మనకు ఏసీ రూమ్స్ కంపార్ట్మెంట్ అన్నీ కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి రైల్వే స్టేషన్లో. ఎందుకంటే టికెట్ లేకుండా ప్రయాణం చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. టికెట్ లేకుండా ట్రావెల్ చేయడం వల్ల జరిగే అనర్థం ఏమిటంటే 500 రూపాయల వరకు మనకు 500 రూపాయల వరకు మనకు ఫైన్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ పరిధి మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఓకే గైస్, చూసాం కదా, మనం ఇక్కడి నుంచి మొత్తం కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం ఈ రైల్వే స్టేషన్ నుంచి. ఎగ్జిట్ ఈ విధంగా ఉంటుంది. ఎగ్జిట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు గుంతకల్ రైల్వే స్టేషన్లో వచ్చేసి మనకు మొత్తం కూడా 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. ఈ 7 ప్లాట్ఫామ్స్లో మనకు మొత్తం కూడా ప్రతి ప్లాట్ఫామ్ అంటే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అని చెప్పొచ్చు. మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేది అంటే మనకు ఇక్కడ ఫుట్పాత్ పై నుంచి చూద్దాం. ఇక్కడ లిఫ్ట్ అన్నమాట. అంటే ప్రతి ప్లాట్ఫామ్కి మనకు లిఫ్ట్ అందుబాటులో ఉంటుంది. అలాగే మనకు ఈ గుంతకల్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం కూడా గుంతకల్ రైల్వే స్టేషన్ అండి. రాయలసీమలో చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం కూడా 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఒకప్పుడు వచ్చేసి 6 ప్లాట్ఫామ్సే ఉన్నాయి. 7వది కొత్తగా నిర్మించారనమాట. అక్కడ కనిపిస్తుంది కదా లాంగ్లో మనకు, అక్కడ 7వ ప్లాట్ఫామ్ ఉంటుంది. అలాగే మనకు గుంతకల్లో దగ్గరలో ఉండేది టెంపుల్ ఏదైనా ఉందంటే కశాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అండి. చాలా మంది భక్తులు వెళ్తూనే ఉంటారు. నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్తానండి కశాపురం టెంపుల్కి. చాలా అద్భుతంగా ఉంటుంది రైల్వే స్టేషన్ పరిధి కూడా. ఫ్రెండ్స్, ఇదండి మనకు గుంతకల్ రైల్వే స్టేషన్ పరిధి అనమాట. మీరు ఎంతమంది గుంతకల్ రైల్వే స్టేషన్ ఉంటే మీరు ట్రావెల్ చేశారో అంటే సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ మనకు గుంతకల్ నుంచి మీరు ఎంతమంది వేరే నగరాలకు ట్రావెల్ చేశారు మనకు కామెంట్ చేయండి మన తెలుగు వాళ్ళు. ఈ వీడియోపై మీ చెప్పాను మనకు కామెంట్ చేయండి. గుంతకల్ రైల్వే స్టేషన్ చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు గుంతకల్ రైల్వే స్టేషన్ చాలా డెవలప్ అయింది అనమాట. ఈ వీడియోపై మీ మనకు కామెంట్ చేయండి. ఈ రైల్వే స్టేషన్ గురించి మీకు ఏమైనా ఫిర్యాదులు లేదా కంప్లైంట్లు ఉంటే మనకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.